బిగ్ డిబేట్కి స్వాగతం. రెండు మేజర్ డెవలప్మెంట్స్, కాక్రోచ్ జనతా పార్టీ అలాగే పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి నేటివ్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ హంజా బుర్హాన్ హీ వాజ్ షాట్ డెడ్ ఇన్ పాకిస్తాన్. ఈ రెండిటికి లింక్ బాహ్యంగా ఏమీ కనిపించకపోవచ్చు, బట్ అంతర్లీనంగా ఉన్నది ఏంటంటే ఈ మొత్తం వ్యవస్థలని ఆపరేట్ చేస్తున్న డీప్ స్టేట్ బండారం అంతా బట్టబయలైంది. ఎందుకంటే ఒక్కసారి మనం శ్రీలంక అలాగే బంగ్లాదేశ్ తర్వాత నేపాల్ అక్కడ జంజీ ఉద్యమాలు ఎలా ఊవెత్తున కెరటంలా లేచాయి అండ్ అక్కడ పాలకుల్ని ఎలా రోడ్ల మీద కీడ్చాయి, కొందరినైతే తరిమేశారు కూడా, పక్క దేశాలకు తరిమేశారు. తర్వాత కొత్త ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయి, వాటి వెనకాల డీప్ స్టేట్ ఎలా ఉంది, ఇవన్నీ ఏంటంటే డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. విడివిడిగా చూస్తే వేటికి సంబంధం ఉన్నట్టు కనిపించదు. కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే అదే తరహా ఉద్యమం ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి భారతదేశంలో ప్రవేశించింది. అభిజిత్ దీప్కే ఒకప్పుడు సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ అండ్ ఆ తర్వాత ఆప్ ఉద్యమంలో ఆయనకి కేజ్రీవాల్కి కుడిభుజంగా పనిచేశాడు. ప్రస్తుతం యుఎస్లో జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆయన చేస్తున్నాడు. సరే, మే 15వ తేదీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో పాటు మరో జడ్జి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలని బేస్ చేసుకొని ఆయన అన్నారు, అసహనం పెరిగిపోయిన నిరుద్యోగ యువత బుద్ధింకల మాదిరి వస్తున్నారని. Latter has clarified that he was mentioning about few people, not all. వాళ్ళు ఈ కాక్రోచ్ల మాదిరి వస్తుంది. దాన్ని ఆసరాగా డీప్ స్టేట్ ఎప్పుడు ఏం చేస్తుందంటే ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంది, ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఆ అవకాశం నుంచి సంక్షోభం సృష్టిస్తుంది. పక్కన 3 దేశాల్లో జరిగింది అదే. ఆ 3 దేశాలు కూడా ఏంటంటే చైనా ఆర్థిక నియంత్రణలోకి వెళ్ళిపోవడం సహించిన డీప్ స్టేటు మరి ఆ 3 దేశాల్లో కూడా రెజీమ్ చేంజ్కి, ఈరోజు ఇరాన్లో కూడా డీప్ స్టేట్ చేస్తున్నది అదే. ఇప్పుడు భారతదేశం మీద పడింది. భారతదేశం చాలా బలమైన డెమోక్రటిక్ నేషన్. సో ఇక్కడ ఒక సుస్థిర ప్రభుత్వం ఉంది, దీన్ని అస్థిరం పాలు చేయాలి. కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసిన 5 రోజుల్లో 12 మిలియన్ ఫాలోయర్స్. చెప్పుకోవటానికి కాసేపు మాట్లాడుకోవడానికి అద్భుతం. వాళ్ళు 50% మహిళా రిజర్వేషన్లు, రిటైర్డ్ జడ్జిల్ని మనం తర్వాత ఎంపీలుగా పంపటం లేదా మంత్రులుగా తీసుకోవటం, ఇట్లాంటివి ఏం చేయము. ఇంకా 5 రోజుల్లోనే మేనిఫెస్టోలు రెడీ అయిపోయినాయి. అంటే అంత వ్యవస్థ రెడీ చేసుకుని అవకాశం వచ్చిన తర్వాత దూకేయటం. 12 మిలియన్ ఫాలోయర్లు, అందులో ఉక్రెయిన్ వాళ్ళు ఉంటారు, రష్యా వాళ్ళు ఉంటారు. ఈ భాషకి, ఈ ప్రాంతానికి, ఈ జాతికి, ఇక్కడున్న కల్చర్కి సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఉంటారు. ఇది పెరిఫెరల్గా ఎలా కనిపిస్తుంటుందంటే మనకి అమ్మో ఒక అద్భుతమైన ఉద్యమం వచ్చేస్తుందని. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి నాటకాలు చాలానే చూసింది ఇంతకుముందు. మనం ఫార్మర్స్ ప్రొటెస్ట్ పేరుతో ఖలిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళకి ఫండింగ్ ఇచ్చిన వ్యవస్థలు అవన్నీ ఒకటొకటి బయటపడ్డాయి. అండ్ అలాగే ఆప్ ఉద్యమ నాయకుడు కేజ్రీవాల్ ఎదిగిన తీరు, ఆయనకి దన్నుగా నిలిచిన అన్నా హజారాని డీప్ స్టేట్ ఎలా మాయలో పడేసింది. ఇవన్నీ ఈ కథనాలన్నీ అంటే కొంత నిశ్చితంగా అంతర్జాతీయ వ్యవహారాలు పరిశీలించే వాళ్ళకి. సరే, పుల్వామా ఉగ్రదాడి దగ్గరకు వచ్చేప్పటికి హంజా బుర్హాన్ దురంధరులు కాల్చేస్తున్నారని. దురంధరులు కాదు, ఉగ్రవాదుల గ్రూపుల్లోనే రకరకాల గ్రూపులు ఏర్పడి వాళ్ళలోనే వాళ్ళు కాల్చుకొని చచ్చిపోతున్నారనేది ఒక వాదన ఉంది. దురంధరులు కూడా ఉండొచ్చు. అండ్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్ ఆర్ లింక్డ్ టు డీప్ స్టేట్ అండ్ చైనా. ఇవాళ ఈ రెండు G2 అంటే అయితే నువ్వు లేకపోతే నేను. మనం ఈ హంజా బుర్హాన్ కాల్ చేశారని చెప్పేసి మనం సంబరపడిపోయి చప్పట్లు కొట్టక్కర్లా. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని కాల్చిన వాళ్ళు దురంధర్లా, లేకపోతే లోకల్ ఉగ్రవాద గ్రూపుల, బలూచీలా, ఆఫ్ఘన్స్ ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖాలో ఉన్న ప్రత్యేక సెపరేటిస్ట్లా, ఇలాంటివన్నీ కాలం నిర్ణయిస్తుంది, కాలం తెలియజేస్తుంది. ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పేకేటి ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. అలాగే డాక్టర్ రియాజ్ గారు, తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, యాజ్ వెల్ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అండ్ బషీర్ అహ్మద్ గారు, ఆంధ్రప్రదేశ్ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది. వారికి కూడా అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ డాక్టర్ రియాజ్ గారు, ఈ జెన్జీ మూమెంట్లో ఒకసారి చూద్దాం. శ్రీలంక తర్వాత బంగ్లాదేశ్ అండ్ నేపాల్ అండ్ అదే మోడస్ ఆపరెండి ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వచ్చేసింది. ఇది సోషల్ మీడియా ఉద్యమం. సుస్థిర ప్రభుత్వాలను అస్థిరం చేయటం, దీని వెనకాల డీప్ స్టేట్. ఇదివరకు ఏంటంటే చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చేది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులో ఉంటుంది. ఎక్కడెక్కడ డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అన్నీ అనలైజ్ చేసుకోవడానికి మనకు వెసులుబాటు ఉంది. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులుగా మీరు ఈ ఉద్యమాన్ని ఎలా చూస్తున్నారు?
మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్ మీరు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా? మ్యూట్లో ఉన్నట్టు వినిపిస్తుందండి. ప్రజాస్వామ్యం మీద ఒక సూక్తి ఉంది, ఏంటంటే డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. అంటే ప్రజలందరికీ భాగస్వామ్య స్వరూపమే ప్రజాస్వామ్యంగా మనం అభివర్ణిస్తూ ఉంటాం. సహజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ వర్గాలైతే నిర్లక్ష్యానికి గురవుతాయనే ఒక తపన ఉంటుందో, మేము కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామ్యం అని అనుకుంటూ ఉంటారు. అభివృద్ధికి మనం దూరంగా నెట్టివేయబడతామనే ఒక సంకేతం వస్తుంటుందో సహజంగా వాళ్ళ వాయిస్ వినబడుతూ ఉంటుంది, ఒక నిరసన గలం బయటకు వస్తూ ఉంటుంది. మనం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ కొత్త ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడ్డాయో వాటిలో రకరకాల ఆర్థిక అంశాలతో కూడుకున్న ప్రజాస్వామ్య ఉద్యమాలు బయటకు వచ్చే సందర్భాలు కూడా మనం చూసాం. మనం ప్రధానంగా సోషల్ మీడియాను యూజ్ చేసే దాంట్లో మనకు యూత్ ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అందుకోసం ఆ యూత్కు సంబంధించిన ఏ ఉద్యమైనా కూడా మనం జడ్జి ఉద్యమంగా మనం చూసాం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేపథ్యం ఉంది సార్. ఇప్పుడు శ్రీలంకలో జరిగిన అంశం ఏదైతే ఉందో అది ఆర్థిక అవినీతికి వ్యతిరేకంగా జనాలు రోడ్ల మీదకి వచ్చిన బేసిక్ అంశాన్ని మనం చూసాం. మనం అట్లాగే మనం నేపాల్ విషయానికి వస్తే ఏంటంటే, నేపాల్లో ప్రధానంగా అక్కడ ఎగ్జిస్టెన్స్ చాలా కాలం ప్రచండ గవర్నమెంట్ ఉంటే తర్వాత మళ్ళీ అదే రూపంలో ఇంకో గవర్నమెంట్ వచ్చింది. విపరీతంగా అంటే మనము ఒక గుంపుకు సంబంధించిన పరిపాలన జరిగి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకోవట్లేదన్న తపంతో అక్కడ జనజీవి మూమెంట్ వచ్చింది. బంగ్లాదేశ్ ఏదైతుందో బంగ్లాదేశ్ స్వతంత్ర సంగ్రామానికి సంబంధించిన వాళ్ళనే అక్కడ వారసులుగా తీసుకున్నారు, మిగతా వాళ్ళని తీసుకునే క్రమంలో అక్కడ ఉద్యమం వచ్చింది. దేని దానికి అది ఉంటుంది. సహజంగా ఏంటంటే ఒకప్పట్లాగా యూత్ ఉద్యమాలు రకరకాల రూపంలో రావచ్చు. ఒకప్పుడు మనకు ఫిజికల్ రూపంలో ఉద్యమాలు మనకు కనిపించాయి. ఈరోజు సోషల్ మీడియాలో వ్యక్తీకరణ కావచ్చు. దీన్ని ఉద్యమంగా నేను దీన్ని ఇప్పుడు మన దగ్గర చెప్తా కాక్రోచ్ జనతా పార్టీని ఉద్యమంగా రోడ్డు మీదకి వచ్చి యూత్ అందరూ వస్తారనే విషయాన్ని నేను చూడట్లే. కానీ ఒక ఆశ్లోకము, అట్లాగే ఒక అసంతృప్తి, ఒక అసహనము, ఒక బాధ, ఒక నిర్లిప్తత జరిగింది. అంటే దీనికి అన్ని కారణాలు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే 10 సంవత్సరాల టైం నుంచి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రధానంగా ఆర్థిక విధానాలు ఏవైతున్నాయో అవి సహజంగా ఈ దేశంలో కొద్దిమంది కుబేర్లను మాత్రమే తయారు చేసింది. ఆ కొద్దిమంది కుబేర్లు భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు సిద్ధంగా లేరు. బయట నుంచి వచ్చే పెట్టుబడులు ఆగిపోయినాయి. ఈ దేశంలో కుబేర్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా లేరు. కాబట్టి సహజంగానే ఉద్యోగాలకు సంబంధించిన విపరీతమైన కొరత ఏర్పడ్డది, ఉపాధి అవకాశాల్లో ఉంది. కాబట్టి సహజంగా ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన వాళ్ళు తమ నిరసన రూపాన్ని వ్యక్తం చేసే ప్రయత్నంలో ఉన్నారు. బహుశా ప్రపంచంలో జరిగిన మిగతా కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు. ఇవన్నీ ఒకే దాటిన ఒకే రూపంలో బయటకు వచ్చి అందరూ కలిసికట్టుగా చేశారనేది నేను భావించట్లేదు. మీ అభిప్రాయం అయితే కావచ్చు, మీ అభిప్రాయం నేను కూడా గౌరవిస్తాను, దాన్ని విధించట్లేదు. కానీ ఒక నేపథ్యం ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క వ్యాఖ్యలు ఏదైతే బాధాకరం. అంటే నిజంగా ఆయన మొదటి రూపంలో అదే అర్థంతో కనుక మాట్లాడితే దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. ఎందుకోసం అంటే ఈ దేశంలో యూత్ ఎవరైతే ఉందో వాళ్ళని గైడ్ చేయాల్సిన బాధ్యత పెద్దవాళ్ళ మీద ఉంటుంది. యూత్ ఈరోజు ఎందుకు సామూహికంగా వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వ్యవస్థలో వాళ్ళకు రిప్రజెంటేషన్ లేదు, ఉపాధి అవకాశాలు లేవు. అట్లాగే వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్న అంశాలు ఏవైతున్నాయో వాటికి ఉనికిలో లేవు. అందుకోసం వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ 5 పాయింట్స్ ఉన్నాయి, క్లియర్ చూసాం కదా. అంటే జడ్జీలను తర్వాత రాజ్యసభ పంపొద్దంటే జడ్జీలు రాజ్యసభ పోతున్నారు కదా. ఈ పార్టీ ఆ పార్టీ కూడా నేను మాట్లాడుతున్నాను వాసుదేవ్ గారు. అది సరైన సాంప్రదాయం కాదు కదా. అంటే న్యాయం అనేది బేసికల్గా అమ్ముడు పోవద్దని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఓటు వేసే హక్కుకు ప్రజలను దూరం చేయొద్దని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవినీతికి వ్యతిరేకమైన ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎస్, కాబట్టి వాళ్ళు బేసికల్గా లేవనెత్తిన సమస్యలు ఏవవుతున్నాయో అంటే యూత్ లేజీ అని ఎందుకు అనుకుంటాం. ఇప్పుడు పనిచేసే అవకాశాలు అన్ని ముఖ్యమైనప్పుడు చేయడానికి ఏమి లేదు. ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు మన దగ్గర ఎలక్షన్స్ ముందు 100 ఛానల్స్ వస్తూ ఉంటాయి. ఎలక్షన్స్ అయిపోయినా చాలా ఛానల్ మూస్తూ ఉంటారు. మిగతా జర్నలిస్టులు ఏవైతే ఉంటారు చిన్న యూట్యూబర్ల రూపంలో బయటకు వచ్చేసి వాడుకుంటే అసంతృప్తిని ఏదో రూపంలో బయటకు తీసుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ మనం ఇంక్లూడ్ చేసుకునే పాలసీస్ ఫెయిల్ అయినప్పుడు నిరసన ఏదో రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ ఉద్యమాన్ని కూడా మేము అప్పుడు చూసినప్పుడు ఏమైపోయిందంటే చాలామంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ కానీ తెలంగాణ ఉద్యమం బేసిక్గా బయటకు వచ్చింది. కాబట్టి వీళ్ళందరినీ మనం అకామిడేట్ చేసుకోవడం ఎక్కడ ఫెయిల్ అయినా మనం అనే విషయం కూడా మనం ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు ఈరోజు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో దాని వెనుక సోషల్ మీడియాలో చేరారు. ఇప్పుడు ఆ సోషల్ మీడియా మూమెంటే రోడ్డు మీదకి వస్తే బహుశా 10% ఉంటారు నేను అనుకోను. కానీ ఒక అసంతృప్తి ఉంది యూత్లో, అట్లాగే ఒక అసహనం ఉన్నది. దీన్ని ఎన్కరేజ్ చేసుకోవడంలో ప్రభుత్వాలు అట్లాగే రాజకీయ పార్టీలో ఫెయిల్ కావచ్చు. అందుకోసం ఆ రూపంలో బయటకు వచ్చిన విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. అదే సందర్భంలో వాళ్ళు లేవనెత్తిన అంశాలు ఏవైతున్నాయో అందులో ఉండే ఒక ఆవేదన, ఆర్ద్రత, అట్లాగే అందులో ఉండే ఆవేశము, అందులో ఉండే న్యాయం మీద కూడా చర్చ జరగాలి.
డెఫినెట్గా వాళ్ళు కోరుకుంటున్న అంశాల మీద చర్చ జరిగి ఒక ఆహ్లాదకరమైన ప్రజాస్వామ్య వాతావరణం భారతదేశంలో ఉంటుంది. ఎందుకోసం అంటే భారతదేశానికి మిగతా దేశాలకు తేడా ఉన్నది సార్. అదేంటంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డప్పటికీ అక్కడ చాలా సందర్భాల్లో మిలిటరీ ప్రభుత్వాలు లేదా మతానికి సంబంధించిన ప్రభుత్వాలు ఇవి ఏర్పడ్డాయి. కానీ భారతదేశంలో కొన్ని లోపాలన్నా కూడా ఎన్నికల ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏదో కూప్ అంటే ఏదో సడన్గా వచ్చి ఒక మిలిటరీ తిరుగుబాటు లాగా భారతదేశం వచ్చే సందర్భాలు కూడా ఏం లేవు. ఒకసారి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రధానమంత్రి స్వయంగా ఏమన్నారంటే ఈ మదర్ ప్రాక్టీస్ ఆఫ్ డెమోక్రసీ అనే పేరుతో తీసుకున్నాడు. కాబట్టి దీంట్లో ఇంక్లూజివ్నెస్ అనేది బాగా పెరగాలి. ఆ ఇంక్లూజివ్నెస్ కనుక మెల్లమెల్లగా దూరం అవుతుంది. అన్ని వాస్తవాలు కదా, రూపాయి విలువ పతనం కావడం వాస్తవం, ఎగుమతులు తగ్గిపోవడం వాస్తవం, నిరుద్యోగం విపరీతంగా పెరగడం వాస్తవంగానే ఉద్యమం వచ్చినట్టుగా మనం చూసుకోవాలి. రైట్, ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళాం. పొలిటికల్ రిహాబిలిటేషన్ కోసం ఎదురు చూస్తున్న మహువా మొయిత్రా, ప్రశాంత్ భూషణ్, ఇంకా ఇద్దరు ముగ్గురు మనకి అంటే ఎక్కడ ఇలాంటి ఉద్యమాలు వచ్చినా వాలిపోతుంటారు. మరి ఎంత దూరం నుంచి అబ్జర్వ్ చేస్తారో తెలియదు కానీ ఇమీడియట్గా రెక్కలు కట్టుకుని వాలిపోతారు. వీళ్ళందరూ కూడా సీజేపీలో మేం చేరుతామంటూ వాళ్ళ అభ్యర్థనలు పెట్టుకోవడం. 46,000 మంది అప్లికేషన్స్ని ఇప్పుడు స్క్రూటినీ చేస్తోంది. 12 మిలియన్ ఫాలోయర్స్ 5 రోజుల్లో వచ్చేసారు. క్లియర్ కట్ అంటే డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇంట్రడక్టరీ రిమార్క్స్లో చెప్పానండి, శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ నేపాల్ అదే తరహా ఉద్యమం ఇక్కడ రాబోతోంది. దానికి సీజేపీని ఇనిషియేట్ చేసిన అభిజిత్ దీప్కే ఆయన పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ కోర్స్ చేస్తున్నారు అమెరికాలో. ఒకప్పుడు కేజ్రీవాల్ సహచరుడు ఆ ఉద్యమంలో. సో స్వరూప స్వభావాలు స్పష్టంగా తెలిసినవాడు, నిర్దిష్టంగా కార్యాచరణను అమలు చేయగల దక్షత ఉన్నాడు. ఇతను ఇనిషియేట్ చేసినగానే ఆ వెబ్సైటు అక్కడ దానికి వచ్చిన రెస్పాన్సు, ఆ తర్వాత ఇన్స్టాలోను ఇంకా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ ఆ ఊగిపోతున్న తీరు చూస్తుంటే నాకైతే ఐ మే బి రాంగ్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆ మూడింటిని కనెక్ట్ చేసి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. చైనా డీప్ స్టేట్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇలాంటి మ్యాజిక్లు ఇంకా మనం రాబోయే రోజుల్లో చూడాలేమో అనిపిస్తుంది. మీరేమంటారు? ఇలాంటి మూమెంట్స్ అంటే ఐ వోంట్ గివ్ టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దీస్ థింగ్స్. అంటే ఏంటంటే మీరు యాక్టెడ్ ఆన్ ఇట్. ఇంకా మహమ్మద్ లాంటి వాళ్ళు ఇన్కాన్సిక్వెన్షియల్ లీడర్స్, యూనో బెంగాల్లో రేప్స్ అవి జరిగినప్పుడు మాట్లాడిన వాళ్ళు, ఏం లేని ఇష్యూస్ని ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు ఇంపార్టెన్స్ కోసం మీడియాలోకి వచ్చి మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరి గురించి మాట్లాడి టైం వేస్ట్ అండి. అండ్ ఏంటంటే ఫారెన్ కంట్రీస్ లో కూర్చుని ఇండియా గురించి మాట్లాడే వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి రండి, ఇండియన్ ల్యాండ్కి రండి, ఇండియాకి మీరు సేవ్ చేయండి. ఇండియాలో సిచ్యువేషన్స్ చూసి మీరు యూ అపోజ్ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్ అపోజ్ చేయండి, మీరు జ్యుడిషియల్ సిస్టమ్ అపోజ్ చేయండి, పోలీస్ సిస్టమ్ లీగల్ సిస్టమ్ అపోజ్ చేయండి. దిస్ నో ప్రాబ్లమ్. సో లాంగ్ యాజ్ యూఆర్ లివింగ్ ఇన్ ఇండియా, మీకు ఇండియాలో కండిషన్స్ తెలిసినంత వరకు మీరు చేయొచ్చు. బయట కూర్చుని ఎవడో ఫీడ్ చేసినప్పుడు మీరు అక్కడ కూర్చుని ఇండియాకి రాకుండా, రియాలిటీని ఫేస్ చేయకుండా మీరు చేసే మూవ్మెంట్ ని చేసే వాటిని ఐ రియలీ డోంట్ గివ్ టూ మెనీ క్రెడిట్స్ అండి. అండ్ ఇన్స్టాలో ఫాలోవర్స్, ఫేస్బుక్ లో ఫాలోవర్స్ సరే బీజేపీ కన్నా ఎక్కువ ఉన్నారు, కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఉన్నారని నిన్న న్యూస్ లో వచ్చాయి. నేను పర్సనల్ గా దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వనండి. ఈవెన్ బీజేపీకి 8.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే కూడా నేను పెద్ద వాల్యూ ఇవ్వను. అండ్ వీళ్ళకి 9.1 మిలియన్ ఫాలోవర్స్ ఎవరు అన్నారు 2 రోజుల్లో. ఇట్స్ హార్డ్లీ ఎనీథింగ్ అండి. కొనుక్కోవచ్చు ఫాలోవర్స్ ని, ఫట్ చేయొచ్చు ఈ డేటాని. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. అండ్ ఏంటి ఎజెండా ఏంటి? సరే ఒక సీజేపీ స్టార్ట్ చేశాడు, ఎజెండా ఏంటి? అరవింద్ కేజ్రీవాల్ వచ్చాడు కదా, సరే పెద్ద మూవ్మెంట్ చేశాడు, ఆయన చాలా పెద్ద మూవ్మెంట్ చేశాడు, మొత్తం ఇండియా కదిలిపోయింది. యాంటీ కరప్షన్ అన్నాడు, సోనియా గాంధీని జైల్లో వేయాలన్నాడు, రాహుల్ గాంధీని జైల్లో వేయాలన్నాడు. దాని తర్వాత ఏమైంది? వాళ్ళతోనే అలయన్స్ చేసుకున్నాడు ఆయన. దేశహితం కోసం వాళ్ళతోనే అలయన్స్. అంటే కరప్ట్ వాడితో నువ్వు అలయన్స్ చేస్తావు, అది దానిలో దేశహితం ఏంటి నాకు అర్థం కాలేదు. నువ్వు కరప్ట్ అన్న వాటితోనే నువ్వు అలయన్స్ చేస్తావు, నెంబర్ 1. నెంబర్ 2, నేను పాలిటిక్స్ లో ఎప్పుడు రాను అని అన్నాడు. నేను అన్నా హజారే శిష్యుడిని, నేను పాలిటిక్స్ లోకి రాను, నా పిల్లల మీద ఒట్టన్నాడు. ఏం చేశాడు? దాని తర్వాత నేను వచ్చాక నేను వెహికల్ ఫ్లీట్ తీసుకోను, చీఫ్ మినిస్టర్ అయ్యాక నేను వెహికల్ ఫ్లీట్ తీసుకోను, నా వేగనార్లోనే తిరుగుతాను అన్నాడు. ఏం జరిగింది? శీష్ మహల్ కదా. ఆయన ఓడిపోయిన వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఏంటి? శీష్ మహల్లో ఎలా కట్టించారు, అది కూడా కోవిడ్ టైంలో కంట్రీ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎలా కట్టించారు. సో ఇక వాళ్ళకి వాళ్ళ ప్లేస్ పబ్లిక్ చూపించిందండి. సో వీ డోంట్ హ్యావ్ టు టాక్. ఇండియాస్ డెమోక్రటిక్ ఓటింగ్ సిస్టమ్ చూపించింది. సో వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఎటొచ్చి ఏంటి ఎజెండా ఏంటనేది, రూట్ కాజ్ ఏంటి, ఎవరు హూ ఆర్ మూవింగ్ అనేది మీరు పట్టుకున్న పాయింట్ వ్యాలిడ్. దాని గురించి మనం మాట్లాడాలి. డీప్ స్టేటా, లేకపోతే వేర్ ఆర్ దీస్
ఇన్ఫ్లక్స్ ఆఫ్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి అనేది. అండ్ దట్ వెరీ క్లియర్లీ ఈజ్ ద యాంటీ ఇండియా ఎకోసిస్టమ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. మీరు విదేశాల్లో ఉన్నప్పుడు దేశాన్ని దూషించడము, ఇండియా హ్యాస్ నో డెమోక్రసీ అనడము, ఇండియా ఇస్ డెమోక్రటిక్ సిస్టమ్ ఇస్ అండర్ థ్రెట్ అనడము. ఇప్పుడు కూడా మీ ప్యానలిస్ట్ ఇంకో ఆయన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయి అన్నారు. సమ్ వెరీ క్లియర్ ఫ్యాక్ట్స్ మీరు చూసారంటే 2014లో మీకు 350 స్టార్ట్అప్స్ ఉన్నాయి. ఒకవేళ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాకపోతే, ఇండియాలో ఎకో సిస్టమ్ థ్రైవ్ అవ్వకపోతే ఇవాళ 157,000 ఇవి ఉన్నాయి, 157,000 స్టార్ట్అప్స్ ఉన్నాయి. దానిలో మోర్ దెన్ 125 యూనికార్న్స్ ఉన్నాయి. అండ్ 17.7 ఆర్ 18 lakh జాబ్స్, డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అయ్యాయి. ఒకవేళ ఎకో సిస్టమ్ థ్రైవ్ అవ్వకపోతే, మన 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 ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ థ్రైవ్ అవ్వకపోతే ఇన్ని స్టార్ట్అప్స్ రావు, ఇన్ని యూనికార్న్స్ రావు. నెంబర్ 1. ఇన్ని జాబ్స్ క్రియేట్ అవ్వవు. నెంబర్ 2. నెంబర్ 3, మనం అందరం కామన్, మన గవర్నమెంట్ దూషించడానికి కామన్ ఫ్యాక్టర్ ఏం దొరుకుతుందంటే రూపీ వాల్యూ పడిపోతుంది అని. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. కానీ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అండి. ఒకవేళ మీ కరెన్సీ వాల్యూ వల్ల మీ పురోగతి, మీ డెవలప్మెంట్ ఒకవేళ జడ్జ్ అవ్వాలి అంటే దెన్ జపాన్ ఇవాళ అడుగు తింటూ ఉండాలి. ఎందుకంటే జపనీస్ yen is equal to 2 rupees, which means it is equal to 180 yen. $1 is equal to 180 yens. జపాన్ ఎందుకు డెవలప్డ్ నేషన్? సో ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ నెంబర్ 1. అండ్ రూపీ వాల్యూ తొరగడంలో మీకు ఎక్స్పోర్ట్స్ లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఇంపోర్ట్స్ లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవైపు బెనిఫిట్ ఉంటే ఒకవైపు లాస్ కూడా ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేసి మాట్లాడడం ఇంపార్టెంట్. మీకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇయర్లీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మోర్ దెన్ $570 billion ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికి కూడా ఇండియాకి వస్తున్నాయి. $570 billion ఇన్ ఏ ఇయర్ ఈజ్ అంటే మన హిస్టరీ ఆఫ్ ఫ్రీడమ్ లో మీకు 40 ఏళ్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది కూడా $570 billion లేదు. ఎప్పుడు లేనివి మీ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 1991లో $1.1 billion ఉన్నవి ఇప్పుడు సరే $705 billion నుంచి $690 billion కి తగ్గింది లాస్ట్ 2 months లో, బికాస్ ఆఫ్ ది హార్మోజ్ సిచ్యువేషన్, యుద్ధం వల్ల. సో ఫ్యాక్ట్స్, క్లియర్ ఫ్యాక్ట్స్, రిజర్వ్ బ్యాంక్ పబ్లిష్ చేసిన ఫ్యాక్ట్స్ పబ్లిక్ డొమైన్ లో క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాలి, గాలిలో మాట్లాడకూడదు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి, జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదు. మీకు హైవేస్ 2014 దాకా మీకు రోజుకి 5 kilometers హైవే అయ్యేది. ఇవాళ 33 kilometers హైవే గూగుల్లో ఉంది, మీరు వెతకచ్చు. 33 kilometers హైవే ప్రతిరోజు లే అవుతుంది. 33 kilometers హైవే జాబ్ క్రియేట్ అవ్వకుండానే అవుతుంది. 5 నుంచి 33 అంటే ఆల్మోస్ట్ 7 times హైవేస్ ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయి. అంటే జాబ్స్ 7 times ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయినట్టే కదా. కల్నల్ పరమేశ్వర్ ఇవన్నీ ఒకసారి మనం అంటే ఈ సీజే నేపథ్యం గురించి ఇందాక మనం ఇనిషియేట్ చేస్తూ డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక. అదే తరహా ఉద్యమం ఇక్కడ తీసుకొచ్చి, అంటే అక్కడ అస్థిర ప్రభుత్వాలు ఉన్నాయి, అవ్యవస్థలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక సుస్థిర వ్యవస్థ ఉండటం. ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పటికీ, నేను మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ సమయం కూడా చెప్తాను, సుస్థిరమైన ప్రభుత్వమే యూపీఏ సమయంలో కూడా వాళ్ళు చక్కటి వాళ్ళ పరిమితుల మేరకు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఉన్నంత మేరకు మంచిగానే చేశారు. అలాగే నేను పార్టీలతో సంబంధం లేకుండా మాట్లాడతాను. ఇప్పుడు ఈరోజు సుస్థిర ప్రభుత్వం ఉంది ఇక్కడ, దీన్ని డిస్మాంటిల్ చేయాలి, విధ్వంసం సృష్టించాలి. ఇది డీప్ స్టేట్ చేయకపోతే చైనా చేస్తుంది. చైనా లీడ్ తీసుకుంటే డీప్ స్టేట్ వెనకాల నుంచి కుట్రలు పంచుతాయి. ఇవన్నీ మేనిఫెస్టో అవుతున్నాయి. ఇవాళ మనం కొత్తగా పుస్తకాలు రాసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ హ్యాండింగ్ లో ఉన్నాయండి. అంటే ఏమవుతుందంటే 1907 నుంచి యుఎస్ఏది రెజీమ్ చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అనేది డీప్ స్టేట్ 1907 నుంచి స్టార్ట్ అయింది. 1907 నుంచి స్టార్ట్ అయింది. 62 అటెంప్ట్స్ చేసింది యుఎస్ఏ. వాళ్ళ డీప్ స్టేట్ కానీ యుఎస్ఏ కానీ రెజీమ్ చేంజ్ అటెంప్ట్స్ 62 అయ్యాయి. ఇరాన్ తో కలిపి 62 అయ్యాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సక్సెస్ఫుల్. ఇరాన్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్, అది వేరే విషయం. డీప్ స్టేట్ అనేది ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేయదండి. ఇట్ స్టార్ట్స్ ఫండింగ్. మీరు మొహమ్మద్ యూనస్ ని చూడండి. మొహమ్మద్ యూనస్ ని 2002 నుంచి ఫండ్ చేయడం మొదలెట్టారు. నేను ఎక్కువ మాట్లాడను కానీ మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ ఫ్యాన్స్ మళ్ళీ నేను పొలిటికల్ మాటలు మాట్లాడుతున్నాను కానీ అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటి నుంచి గ్రో అవడం మొదలెట్టారు చూడండి. అన్నా హజారే వచ్చిన ముందర నుంచి అరవింద్ కేజ్రీవాల్ గ్రోత్ కర్వ్ స్టార్టెడ్. మిగతా డీటెయిల్స్ నేను సెపరేట్ గా కావాలంటే చెప్తాను కానీ ఐ విల్ నాట్ గో ఇన్ టు దాట్ ఇప్పుడు. బట్ మీరు ఆలోచిస్తే ఎందుకు జరిగింది ఇది అంటే, డీప్ స్టేట్ ఇది 1 year ప్రోగ్రామ్, 2 year ప్రోగ్రామ్ కాదు. దే స్టార్ట్ ఇన్వెస్టింగ్. మీకు నేను ఇదివరకు కూడా మీ ప్రోగ్రామ్స్ చెప్పాను.
కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, బీజేపీ గవర్నమెంట్ కాదు. కంటిన్యూయన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ కంట్రీస్ డెవలప్మెంట్ అండి. మీరు అన్నట్టు 10 years గవర్నెన్స్ వచ్చింది, కంటిన్యూయన్స్ ఆఫ్ పాలసీ వచ్చింది మీకు 2004 నుంచి 2014 దాకా. సిమిలర్లీ 2014 నుంచి 2020 కంటిన్యూయన్స్ ఆఫ్ పాలసీ వచ్చింది. అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ డెవలప్మెంట్ అండి. కంటిన్యూయన్స్ ఆఫ్ పాలసీ ఎక్కడైతే ఉందో అక్కడ డీప్ స్టేట్ అండ్ సిఏఏ వీళ్ళందరికీ థ్రెట్ అనిపిస్తుంది. దే స్టార్ట్ ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ కూలగొల్చాలి. ఎవరైనా లీడర్ పెద్దగా గ్రో అవుతున్నారు, ఇంటర్నేషనల్ ప్రామినెన్స్ దొరుకుతుంది అంటే ఆ లీడర్ని తరిగించాలి. నరేంద్ర మోడీ మీద జరిగిన లైఫ్ అటెంప్ట్స్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. వ్లాడిమిర్ పుటిన్ వెహికల్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లో 40 minutes అగెయిన్స్ట్ ఎనీ ప్రోటోకాల్, ప్రపంచంలో ఎప్పుడు జరగని దాన్ని అగెయిన్స్ట్ ప్రోటోకాల్ ఎందుకు వెళ్ళి కూర్చున్నారు? టెరెన్స్ రాబిన్సన్ అని ఒక సిఐఏ ఆపరేటర్ బంగ్లాదేశ్ హోటల్లో చనిపోయాడు మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ లో. సడన్ గా యుఎస్ ఎంబసీ వెళ్ళి ఆయన బాడీని టేక్ ఓవర్ చేసి 24 hours యూఎస్ఏకి ట్రాన్స్పోర్ట్ చేసింది. ఎందుకు చేసింది? ప్రోటోకాల్ ఏంటి? వేరే దేశంలో మీ నేషనల్ చనిపోయినప్పుడు దట్ కంట్రీ హ్యాస్ ద రైట్ టు ఇన్వెస్టిగేట్ మిస్టీరియస్ డెత్ సర్కమ్స్టాన్సెస్. బాబ్ బుల్మర్ చనిపోయాడు యూఎస్ఏలో వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు, పాకిస్తాన్ కోచ్. ఎంత గొడవైంది? ఆయన బాడీ 24 hours సౌత్ ఆఫ్రికాకి ఎందుకు పంపించలేదు? దేర్ ఆర్ రీజన్స్, ఇంటర్నేషనల్ లా ఉంది, కానీ ఇక్కడ యూఎస్ఏ పంపించేసింది. అలాగే మాథ్యూ వాన్ డైక్ ని పట్టుకున్నారు మన నార్త్ ఈస్ట్ లో. ఇవన్నీ డీప్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, గవర్నమెంట్ డీస్టెబిలైజ్ చేయడానికి. మన ప్రైమ్ మినిస్టర్ ఈస్ గెయినింగ్ ఇంటర్నేషనల్ ప్రామినెన్స్, మన ప్రైమ్ మినిస్టర్ ఈస్ గెయినింగ్ ఇంటర్నేషనల్ ప్రామినెన్స్. కాబట్టి రెజీమ్ చేంజ్ అటెంప్ట్ చేశారు. మీరు చూడండి, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ లాగా ముందర ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ డీస్టెబిలైజ్ అవ్వడం ఎప్పుడు మొదలెట్టింది? ఆయన యుఎస్ఏ డైరెక్షన్స్ కి అగేన్స్ట్ యూక్రెయిన్ వార్ ముందర రష్యాకి వెళ్ళి వచ్చాడు. స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఇమ్రాన్ ఖాన్. దాని తర్వాత చాలా మందికి నచ్చలేదు నేను రష్యాకి వెళ్ళడము, కానీ నా ఫారెన్ పాలసీ నేను డ్రైవ్ చేస్తాను అని అన్నాడు. దాని తర్వాత ఏం జరిగిందో పాకిస్తాన్ లో తెలిసిందే. దాని తర్వాత నేపాల్లో మల్టిపుల్ టైమ్స్ జరిగింది. దాని తర్వాత బంగ్లాదేశ్, అంతకు ముందర శ్రీలంక, ఇండియాలో మల్టిపుల్ అటెంప్ట్స్. మీ షాహీన్ బాగ్ ప్రొటెస్ట్ చూడండి, షర్జీల్ ఇమామ్ ప్రొటెస్ట్ చూడండి, మీరు తెలుగు కారిడార్ గురించి అతను మాట్లాడిన మాటలు చూడండి. దీస్ ఆర్ ఆల్ ఫండెడ్ అండి, దీస్ ఆర్ ఆల్ ఫండెడ్ టు డిస్టెబిలైజ్ ద గవర్నమెంట్. రైట్, ఒకసారి మా బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దామండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బషీర్ అహ్మద్ గారు, హౌ ఆర్ యూ లుకింగ్ ఎట్ దీస్ డెవలప్మెంట్స్ అండి? సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు మా సోదరుడు పరమేశ్వర్ గారు చాలా చక్కగా బీజేపీకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడాడు. డీప్ సీక్ ఉందో వంకాయ ఉందో నాకైతే తెలియదు, కానీ పరమేశ్వర్ మటుకు బీజేపీకి సపోర్ట్ చేస్తూ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫండింగ్ తో ఈయన అంతర్జాతీయ నేనేదో పరిశీలకుడు అని చెప్పి బాగానే ఈయన విషయాన్ని కక్కాడు. వాస్తవంగా చూస్తే ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీని చూసి కక్కేడు గిక్కేడు అని భాష మాట్లాడితే మాత్రం బాగుండదు. ఈయనంటే పాకిస్తాన్ ఏజెండా మాట్లాడుతున్నాడా? సంస్కరించుకొని మాట్లాడండి, నేను ఇండియాకి సర్వీస్ చేశాను 22 ఏళ్ళ ఆర్మీలో. చేశాను మీరు? రిటైర్డ్ కర్నల్, బీజేపీ మాట్లాడితే మర్యాద ఉండదండి. ఈయన చెప్తాడు ఈ మహానుభావుడు, అక్కడంట ఇమ్రాన్ ఖాన్ అంట అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఆయనంట దించేశారంట. ఇక్కడ మోడీ అంట అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పేరు వస్తుందంట, ఆయన్ని దించుతారంట. అది ఇమ్రాన్ ఖానే చెప్పాడు. ఇవాళ మీరు చెప్పేది ఏంది? ఇమ్రాన్ ఖాన్ హిమ్సెల్ఫ్ టోల్డ్. బషీర్ గారు కొంచెం ఫ్యాక్ట్స్ వెళ్ళండి. ఇమ్రాన్ ఖాన్ హిమ్సెల్ఫ్ టోల్డ్. ఇమ్రాన్ ఖాన్ ని కలవటానికి వచ్చిన సిఏఏ టీం స్పష్టంగా చెప్పారు, నీ వెనకాల కుట్ర జరుగుతోంది. సయ్యద్ అసీం మునీర్ వాస్ దేర్, అదే జరిగింది. ఇమ్రాన్ ఖాన్ హిమ్సెల్ఫ్ టోల్డ్, లాటర్ హీ వాస్ జైల్డ్. ఇవన్నీ చరిత్ర అండి, ఇవాళ నేను చెప్పడం కాదు, లేకపోతే ఆయన చెప్పడం కాదు. వాసుదేవన్ గారు, మీరు ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఆయన సంగతి పక్కన పెట్టండి. ఇమ్రాన్ ఖాన్ స్వయంగా చెప్పాడు, పక్కన ఉన్నారు డాక్టర్ రియాజ్, ఆయన అడగండి. కొన్ని నేను చెప్పేది అబద్ధం అయితే ఆయన అడగండి, ఆయన చెప్తారు. ఆయన అభ్యంతరకరంగా మాట్లాడుతుంటే ఆపలేదు, నన్ను ఎందుకు ఆపుతున్నారు? మీరు అభ్యంతరంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఓపెన్ గా చెప్పండి. నేను కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ అని మేము వెళ్ళిపోతాం, మీరు మాట్లాడుకోండి. మీరు పాలసీస్ మీద మాట్లాడండి, జరిగిన సంఘటనల మీద మాట్లాడండి. విషం జిమ్మారు, లా పాయిజన్ ఎక్కించారు, ఎందుకు ఈ మాటలు బషీర్ గారు? మీరు భయపడాల్సిన అవసరం ఏంటి? మీరు ఆగండి, మీరు ఆగాలి. ఆగకుండా నా అభిప్రాయం నేను చెప్తా, మీరు చెప్పండి, కానీ ఫ్యాక్ట్స్ చెప్పండి. ఇమ్రాన్ ఖాన్ స్వయంగా అంగీకరించాడు, ఆ విషయం అది చెప్పండి. ఓకే, నేను అంగీకరిస్తున్నా. ఇమ్రాన్ ఖాన్ విషయం వేరు, మోడీ విషయం వేరు. మోడీ ట్రంప్ అమెరికాకి ఎప్పుడైనా జీ హుజూర్ అంటాడు, ఈయన్ని ఎవరు దించేస్తాడు చెప్పండి?
ఈ రోజు ఆయిల్ రష్యా నుంచి కొనుక్కోవాలంటే అమెరికా పర్మిషన్ తీసుకుంటాడు ఈయన. మరి ఈయన ప్రతి దానికి ట్రంప్ చూసి జిహుజూర్ అని అన్ని ఈయన్ని దించేయాల్సిన అవసరం అమెరికాకి ఏంటి? ఇదంతా ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏం చేస్తుంది, ఎవరికి ఫండింగ్ ఎవడిచ్చాడనే విషయాన్ని పక్కన పెడితే కొంతమంది ఉన్నారు అంతర్జాతీయ మేము పరిశీలకులం అని చెప్పి ముసుగులో వచ్చి బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఆర్ఎస్ఎస్ కి సపోర్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈయన చెప్తున్నాడు అంటే ఈయన కేజ్రీవాల్ అంట అవినీతి పర కాంగ్రెస్ తో కలిసిందంట. ఈ రోజు బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరు? సువేందు అధికారి ఎవరు? అజిత్ పవార్ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళ అవినీతి ఏంటి? వీళ్ళు ఇది కనపడదు. ఎందుకంటే ప్రజలందరూ సరే, సిజేపీ గురించి చెప్పండి. సిజేపీ ఫార్మేషన్ గురించి చెప్పండి. సిజేపీ ఫార్మేషన్ గురించే నేను చెప్తాను. సిజేపీ ఎందుకు ఫార్మేషన్ అయిందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక దుర్మార్గమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. నిరుద్యోగుల గురించి దుర్మార్గంగా మాట్లాడాడు. నకిలీ సర్టిఫికేట్ లో ఉన్న వాళ్ళని పట్టుకోవాలన్నాడు. మరి అదే నకిలీ సర్టిఫికేట్ ఉండి దేశానికి అత్యుత్తమైన ఒక పదవిలో ఉన్న ఆయన సంగతి ఈయన మాట్లాడు. ఆర్టీఐ కింద ఇస్తే ఆ ఆర్టీఐ కింద ఈయన సర్టిఫికేట్లు ఉన్నాయా లేదా వాస్తవా కాదో చూపేయండి అని చెప్పడానికి గట్స్ లేని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రేపు పొద్దున్న రాజ్యసభకో ఏదో నామినేటెడ్ పోస్ట్ కోసం ఆయన ఇలాంటి వేషాలు వేస్తున్నాడు. గతంలో కూడా ప్రజాస్వామ్యానికి ఎవరైనా మాట్లాడితే హక్కుల గురించి మాట్లాడితే ఆయనకు వ్యతిరేకంగా ఆయన చాలా సార్లు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విషయాన్ని కక్కిన విషయం మనం చూడొచ్చు. ఈ రోజు వాస్తవంగా ఇంకోటి ఇండియాకు వచ్చి ఇండియాలోనే మాట్లాడాలి అంటే ఇండియాకు వచ్చి ఎందుకు మాట్లాడాలి? ఇండియాలోనే ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు ఎక్కడి నుంచో యుఎస్ఏలో ఎక్కడి నుంచి మాట్లాడాలి సార్? పాకిస్తాన్ నుంచి మాట్లాడాలా? అందులో 12 million లో 6 million ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్. డబ్బులు అక్కడి నుంచి మీరు చెప్పండి. బషీర్ గారు చెప్పారు పాకిస్తాన్ నుంచి మాట్లాడాలని. ఇండియాకి డబ్బులు పంపిస్తున్నారు. ఇండియాకి డబ్బులు పంపించినప్పుడు వాళ్ళ డబ్బులు అవన్నీ సేఫ్ గా సెక్యూర్ గా ఉండాలని ప్రతి వాడు కోరుకుంటాడు. కాబట్టి అతను అక్కడ పనిచేస్తున్నా సరే అతని ఆత్మ, అతని మనస్సు, అతని బీజాలన్నీ ఆయన ప్రారంభోత్సవాలన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి. కాబట్టి ఇండియా గురించి ఆయన కన్సర్న్ ఉంటది. ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎవరైనా మాట్లాడతాడు. నేనైనా మాట్లాడతా. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఉన్నది ఎవరండి? నిరుద్యోగులు. ఇదో నేను తీసుకొచ్చా, చిట్టా మొత్తం తీసుకొచ్చా, చిత్రగుప్పుడు చిట్టా తీసుకొచ్చా. ఈ చిట్టా ప్రకారం ఏం చెప్తుంది? కరెంట్ వీక్లీ స్టాటస్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఏంటంట 44.5% డిగ్రీలు చదువుకున్న యువకులకు నిరుద్యోగం ఉంది అనేది స్పష్టంగా మన పరమేశ్వరన్ గారి ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లలోనే ఉంది. ఇందులో కనుక మనం చూసేటట్టయితే గవర్నమెంట్ ఏం చెప్తుంది, వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుంది, ఇండిపెండెంట్ ఏం చెప్తుంది. ఇప్పుడు దీని ప్రకారం బంగ్లాదేశ్ నుంచి వచ్చారా? మీ నేషనాలిటీ చెప్పండి. ఇప్పుడు మీరు బీజేపీకి సపోర్ట్ గా మాట్లాడుకోండి, ఆర్ఎస్ఎస్ కి సపోర్ట్ గా మాట్లాడుకోండి. నన్ను బీజేపీ ఒప్పుకుంటున్నాను. మీరు పాకిస్తాన్ చెప్పండి. తెలియాలి మీరు ఎందుకంటే భయపడుతున్నారు? వాస్తవం చెప్తుంటే ఎందుకు భయపడుతున్నారు? మీరు ఆయన అడుగుతున్నది ఏంటంటే బషీర్ గారు మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారో అడుగుతున్నారు. మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారు? ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నారు? బషీర్ గారు మీరు భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్నారా, బంగ్లాదేశా, పాకిస్తానా అని అడుగుతున్నారు. చెప్పండి. ఆయన భారతీయులు భారతీయులేనండి. మీ సంగతి చెప్పండి. నేను భారతీయుల ఆధీనంలో ఉన్నా, భారతదేశ ఆధీనంలో ఉన్నా. మరి ఈయన ఆర్ఎస్ఎస్ ఆధీనంలో నేను ఒప్పుకోమనండి ధైర్యంగా. అంటే ఆర్ఎస్ఎస్ ఏమన్నా వెలేస్తారా? మైలపడింది ఆర్ఎస్ఎస్ ముస్లిం లీగ్ పార్టీ పేరులోనే మొదలు పెట్టుకున్నారు. మీరు ఆర్ఎస్ఎస్ నెలవేస్తారు, తీసేసి ఇండియన్ లీగ్ అని చెప్పుకోవడానికి చెప్పాలి ఓపెన్ గా. మేము ఆర్ఎస్ఎస్ అని చెప్పుకోండి. ఎవడు కాదన్నాడు? ఈ ముక్కులు ఎందుకు? అంతర్జాతీయ పరిశీలకుడు ఎవడిచ్చాడు మీకు? అంతర్జాతీయ పరిశీలకులని సెల్ఫ్ మీకు మీరు బిరుదు పెట్టుకున్నారు. ఇలాంటి ఆయన జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ అని నేను డాక్టర్ రియాజ్ గారిని చెప్పాను. ఆయన అనలేదే. ఆయన ఫార్మర్ కల్నల్ ఇండియన్ ఆర్మీ అని చెప్పాను.
సార్ ఒక్క నిమిషం మీరు ఆగాలి. ఒక ఫ్యాక్ట్ మాట్లాడండి. ఫ్యాక్ట్ నేను ముస్లిం లీగ్ లో నేను మాట్లాడుతున్నారు. ఫ్యాక్ట్ మాట్లాడుతుంటే మీరు భయపడుతున్నారు, నన్ను ఆపేస్తున్నారు. డిబేట్ చేయడానికి ఒక పద్ధతి ఉంటది. మీరు మాట్లాడుతున్నంత సేపు నేను మాట్లాడలేదు, ఎందుకు మీరు భయపడతారు? మీ వాదన చెప్పిన అభ్యంతరకరమైన విషయాలన్నీ నేను నోట్ డౌన్ చేసుకున్నా. ఇదిగోండి, మీరు రాంగ్ గా మాట్లాడారు, నేను నోట్ డౌన్ చేసుకున్నా. మీ వాదన మీరు చెప్పండి, నా వాదన నేను చెప్తా. ఎవరు రైట్ అనేది భయపడతారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? బషీర్ గారు ఇంకా ప్రసాద్ గారు మాట్లాడాలి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ప్రసాద్ గారు మాట్లాడతారు. సిజేపీ గురించి మీ అభిప్రాయం మీరు చెప్పారు. బషీర్ గారు సిజేపీ గురించి మీ అభిప్రాయం మీరు చెప్పారు. ప్రసాద్ గారు మాట్లాడతారు. ఒకసారి ఆగండి, నెక్స్ట్ సబ్జెక్ట్ లో కూడా వెళ్ళాలి. ఇంకా ప్రసాద్ గారు మాట్లాడాలి. ప్రసాద్ గారు, సిజేపీ మిగిలిన 3 దేశాల్లో బషీర్ గారు హ్యావ్ సమ్ పేషెన్స్ ప్లీజ్. మాట్లాడకుండా మీరు భయాస్తుడిగా ఉంటే హ్యావ్ సమ్ పేషెన్స్. ఇంకా మళ్ళీ ఇంకొక ఆయన మాట్లాడాలి. మీరు మాట్లాడే క్రమంలో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. ఆయన మాట్లాడి ఒకసారి పేకెట్ ప్రసాద్ గారిని మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తా. తర్వాత ఇంకొకరికి ఇచ్చుకోండి, నేను మొత్తం తీసుకొచ్చా. సిజేపీ గురించి మీరు చెప్పారు, మీ అభిప్రాయం చెప్పారు. పేకెట్ గారిని కూడా మాట్లాడియండి. మిగిలిన వాళ్ళు ప్యానల్లో వాళ్ళు కూడా మాట్లాడారు. వస్తా మీ దగ్గరికి. మీరు చెప్పిన కాగితాలను నాకు పంపించండి, నేను మళ్ళీ మీ స్క్రీన్ లోనే డిస్ప్లే చేస్తా. ఈ లోపల పేకెట్ గారు మాట్లాడతారు. మీరు మాకు అవకాశం ఇవ్వకుండా మీరు మాట్లాడి మీరు తీసుకున్నదే అవకాశం. పేకెట్ గారు, బషీర్ గారు కూల్ డౌన్. ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి. సరే, ఒక నిమిషం ఆయన మాట్లాడతారు. ఓకే, ఈ గణాంకాలు నేను చెప్పేస్తాను, దాని తర్వాత దాని మీద చర్చ చేయండి. సరే ఏం చెప్తాడు? సరే, ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. సరే, మాట్లాడండి. అన్ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పా. 45% చదువుకున్న డిగ్రీ హోల్డర్ తో 45% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అదిగో ఆయన నవ్వుతున్నాడు, ఆర్ఎస్ఎస్ ఆయన. ఇదిగోండి తీసుకొచ్చా, చూడమనండి, ఆయన్ని చెప్పమనండి, దీనికి ఏం సమాధానం చెప్తాడో. ద్రవ్యోల్బణం ఏ విధంగా పెరిగిపోతుంది, ఈ రోజు ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది చూడండి. విపరీతంగా టోకు ధరలు పెరిగిపోతున్నాయి. ఈ టోకు ధరలు పెరగట్లేదు అనేది మసిపూసి మారేడుకాయ చేయడం కోసం గాను టోకు ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం ఏ విధంగా పెరుగుతుంది అనేది ఒక సిస్టమ్ మొత్తం మార్చేసి ఏమీ పెరగట్లేదు అని చెప్పేసి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. మరి అంబానీ ఆదాని ఆస్తులు ఏ విధంగా పెరిగిపోయింది చెప్పండి. ఆదాని ఆస్తులు 2014లో వచ్చేటప్పుడు $7.1 బిలియన్ ఉంటే ఈ రోజు ఆయన మాట్లాడలేదు ఇంతవరకు. ఆయన మాట్లాడలేదు. నిరుద్యోగులు మాట్లాడారు కదా, మీరు సిజేపీ గురించి మాట్లాడారు కదా. మీరు మాట్లాడండి. బషీర్ గారు కూర్చోండి. పేకెట్ గారు మీరు మాట్లాడండి. పేకెట్ గారు, సిజేపీ నేపథ్యం అవన్నీ. బషీర్ గారు, సారీ ప్రసాద్ గారు. ఇప్పుడు మన ఉభయ రాష్ట్రాల్లో టెంపరేచర్ 45 degrees ఉంటే ఇక్కడ 55 degrees అయిపోయింది. కాబట్టి కొంచెము అందరు శాంతంగా ఉంటే మంచిది. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం మనము కాక్రోచ్ జనతా పార్టీ గురించి అంశం. ఇక్కడ ఇది సరే, ఇది ఏదో ఏమంటారు జెన్జీ టైప్లో తీసుకొద్దాము అనే ఒక ప్రయత్నాలు జరుగుతోంది. అయితే ఇలా జెన్జీగా తీసుకొచ్చి లేకపోతే ఇలా దేశం మీద సరే అది డీప్ స్టేటా లేకపోతే ఏదో ఏమున్నా సరే అది ఫారిన్ పవర్స్ నుంచి అటాక్ చేయడం ఇదేం ఫస్ట్ టైం ఏం కాదు. ఇది గత యాక్చువల్ చెప్పాలంటే 2010 నుంచి లేకపోతే దానికంటే ఇంకా ముందు ఈవెన్ ఇందిరాగాంధీ గారి హయాంలో కూడా లేకపోతే విపి సింగ్ గారి హయాంలో కూడా చాలా ప్రొటెస్ట్లు జరుగుతూ వచ్చాయి మన దేశంలో. ఇవేం కొత్త ఏం కాదు ఈ దేశంకి. అయితే ఎప్పుడు ఫారిన్ పవర్స్ అటాక్ చేస్తాయంటే ఏ దేశమైనా బలంగా ఉందంటే దాన్ని అణగదొక్కడానికి అటాక్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. దానికి అడ్వాంటేజ్ అంటే అగ్నికి నెయ్యి ఆజ్యం పోసినట్టు ఎలా ఏం చేస్తారంటే ఏదో ఒక ఫాల్ట్ లైన్ని వెతుక్కుంటూ దాన్ని ఎక్స్పోనెన్షియల్గా దాన్ని ఇంకా చేయడానికి చేస్తారు. అయితే మనకి సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మనకి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అన్నారు, లేకపోతే ఇటువంటివి పెట్టుకుంటూ వచ్చారు, అన్నా హజారే గారిని అడ్డు పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు అటువంటివి ఏం లేవు.
ఇప్పుడు అతని గురించి ఇట్స్ ఎ క్లియర్ కట్ కేస్. అతనికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేది క్లియర్గా తెలుస్తుంది. దగ్గర దగ్గర 50% వరకు వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇలా మిగతా దేశాల నుంచి, భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ శాతం మంది ఉన్నారు. అయితే మనం వీళ్ళని తీసి పడేయడమా ఈ విషయం పక్కన పెడదాం. అది ఎందుకంటే దానికి తగ్గట్టు సైబర్ సెక్యూరిటీ లేకపోతే మన డిఫెన్స్ వాళ్ళు కానివ్వండి, సైబర్ డిఫెన్స్ వాళ్ళు కానివ్వండి, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ దాన్ని వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళు తీసుకొస్తున్న ఇష్యూలు ఏంటి? ఓకే, మనం వాళ్ళని ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇక్కడ వచ్చే ఇష్యూలు ఏంటంటే ఇప్పుడు నీట్ పేపర్ లీక్ మీద చాలా పెద్ద ఇష్యూ చేయదలుచుకుంటున్నారు వాళ్ళు. సో దానికి ఎలా అడ్రస్ చేయాలి? సో ఇప్పుడుండే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని తీసేయాలని అంటున్నారు. అయితే ఆ వారు జరిగిన హయాంలో ఏవైతే ఉన్నాయో వాళ్ళని తీయాలా ఉంచాలా అనేది ఇట్స్ ఎ ప్రెరగేటివ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో అందు గురించి ఒకటి మనం అందరం ఒప్పుకోవాల్సింది ఏంటంటే మనకి గవర్నమెంట్ నచ్చినా నచ్చకపోయినా, ఆ వ్యక్తి నచ్చకపోయినా ఆ పదవిని గౌరవించాలి. మీకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నచ్చినా నచ్చకపోయినా వారిని గౌరవించాలి. అలాగే ఏపీలో మనకి చంద్రబాబు నాయుడు గారు నచ్చినా నచ్చకపోయినా ఆ పదవిని గౌరవించాలి. అందు గురించి ఇష్టానుసారంగా అనేసి ఏదో మీడియా హెడ్లైన్ గ్రాప్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని అనుకుంటాను. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటి వరకు మోదీ గారి హయాంలో వచ్చిన ఛాలెంజెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ఛాలెంజెస్ని వారు ఆపర్చునిటీగా మార్చుకున్నారు. వచ్చిన ప్రతి ఛాలెంజ్ మీరు చూసుకోండి, గత 12 సంవత్సరాల నుంచి ఏ ఛాలెంజ్ వచ్చినా అయిపోయింది ఇంకా మోదీ గారి పని, ఈ ఛాలెంజ్ తట్టుకోలేరు అనుకుంటే ఆ ఛాలెంజ్ని వారు ఆపర్చునిటీగా తీసుకుని వచ్చి ఇంకా పవర్ఫుల్ అవుతూ వచ్చారు. అది మనకేంటంటే వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ డెమోక్రసీ. ఓకే, ఒక రాష్ట్రంలో గెలిస్తే ఏమో లేదు ఈవీఎంలు అన్నీ సక్రమంగా పనిచేసే, ఇంకో రాష్ట్రంలో లేదు ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం అన్నట్టు ఆ వాదన సరైనది కాదు. అయితే ఇక్కడ ఇంకా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే అండి, యూత్ గురించి మాట్లాడుతున్నప్పుడు యూత్ మీరు రిసర్చ్ చేయండి, పోస్ట్ ఎలక్షన్స్ రిసర్చ్ ఏవి చూసినా సరే దే ఆర్ ఆల్వేస్ విత్ బీజేపీ. బీజేపీకి ఆయువు పట్టు యువతే. ఇప్పుడు చాలామంది జెన్జీ లాగా అటాకులు జరుగుతోంది చేస్తారు అవి ఇవి అంటే అసలు ఈ దేశాన్ని కాపాడుతుందే జెన్జీ. ఇప్పుడు చాలామంది ప్రొటెస్ట్లు అని మాట్లాడుతున్నారు, ప్రొటెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువ, కానీ ఇప్పుడు మనం చూస్తుంటే భజన్ క్లబ్బింగ్ అంతా చేస్తోంది యువతనే కదా, భారతదేశం అన్ని చోట్ల యువతనే. సో అందు గురించి ఏంటంటే మనకి ఏ సమస్య వచ్చినా సరే యువతలో ఉన్న ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్గా తీసుకెళ్ళడం చాలా ముఖ్యము. సో అందు గురించి లేదంటే వాళ్ళు కూడా మోసపోయే ఇంకా వారు నిరాశ చెంది ఇంకా వేరే దేశానికి వ్యతిరేకమైన చర్యలు లేకపోతే ప్రాంతానికి వ్యతిరేకమైన చర్యల్లో వెళ్ళిపోతారు. అందు గురించే కదా ఈ నక్సలిజంలు ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఆ యువతలో ఉండే దీన్ని సరిగా హ్యాండిల్ చేయకపోవడం. నేను అనుకోవడము బీజేపీ యాజ్ ఎ పార్టీ దే ఆల్రెడీ రెడ్ దిస్ థింగ్. దీన్ని తెలుసుకున్నారు వాళ్ళు, పార్టీలో సంస్థాగతంగా కూడా వాళ్ళు చాలా స్ట్రెంథనింగ్ చేసుకుంటూ వచ్చారు, యువతకి పెద్దపీట వేస్తున్నారు. సో అందు గురించి వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ 45 years, మిగతా పార్టీ ప్రెసిడెంట్లు అందరూ చూసుకుంటే 80 ఏళ్ళు 85 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు. సో కానీ యువత పేరు చెప్పుకుని వచ్చిన వాళ్ళు కరప్షన్ అలిగేషన్స్ వచ్చేసి వాళ్ళు ఇంకేదో ఇంకా డిస్ట్రప్టివ్ పాలిటిక్స్ చేసే దాని మీద వెళ్తున్నారు. కాబట్టి మనము ఈ ఇష్యూలు ఇంపార్టెంట్, ఆ ఇష్యూని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇటువంటి కాక్రోచ్ పార్టీలు లేకపోతే జర్మన్ కాక్రోచ్ పార్టీలు వీటి మీద పెద్దపీట వేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంకోటి మనకి సుప్రీం కోర్టుకి వారిని ఎటువంటి డెసిషన్ ఏం చెప్పినా సరే ఒక సాటి భారతీయుడుగా వారిని గౌరవించడం మన బాధ్యత అది. సో అందు గురించి మనం డెఫినెట్లీ ఆ నిర్ణయం మనకు నచ్చిందా లేదా అనే విషయం పక్కన పెట్టండి, కానీ పదవికి మాత్రం మనం ఎప్పుడూ రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే. సో వారు చెప్పింది కూడా ఈ ఫేక్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వారు కరెక్షన్ కూడా చెప్పారు. సో అందు గురించి దాన్ని ఏదో బూచిగా చూపించి ఇంకేదో పెద్ద ఉద్యమంగా చూపించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను అండి. రైట్, డాక్టర్ రియాజ్ గారు, నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తే పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హంజా బుర్హాన్ అతను నేటివ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, అల్ బదర్ టెర్రర్ ఆర్గనైజేషన్లో చేరి 7 ఏళ్ల అవిశ్రాంతంగా
దాంట్లో మొత్తం అన్ని టెక్నిక్స్ అనేవి నేర్చుకొని ప్రస్తుతం అంటే డిజిటల్ రాడికలైజేషన్ అనే ఒక అసైన్మెంట్ మీద హీ హాస్ బీన్ వర్కింగ్. హీ వాజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ యాజ్ టెర్రరిస్ట్ ఇన్ 2022.